జనగం. నీ పేరేంటిది? దేవా. దేవా. ఇవన్నీ మీరే వేస్తారా? ఇవన్నీ వేరే వేస్తాం. మీ బట్టిల్లో వేస్తారా ఇవన్నీ? మా బట్టిల్. అవి మక్కటుకులు, ఈ మక్కయి, జొన్న, పచ్చజొన్న 15 రూపాయలు డబ్బా. ఇవి కురుకురే కదా? కురుకురే. కాలం 15 రూపాయలు డబ్బా. అన్నీ 15. ఇప్పుడు మీరు చూసిన అతను మా పిల్లలు ఫస్ట్ క్లాస్ నుండి ఇతని దగ్గరే పేలాలు తీసుకునేదాన్నండి నేను. కానీ ఎప్పుడు అతని పేరు అడగలేదు. స్టార్టింగ్లో పాపం నడుచుకుంటూ అమ్మేవాడు. అప్పుడు మైక్ కూడా లేదు. ఆ తర్వాత లూనా కొనుక్కున్నాడు. వీళ్ళది జనగాము. బట్టిలో వేయించుతారు. ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. స్టార్టింగ్లో ఒక మక్కటుకులు మాత్రమే అమ్మేది. ఇప్పుడు ఇంకా ఆటో తీసుకున్నాడట. ఇంకా అన్ని రకాలు తీసుకొచ్చాడు. మొక్కజొన్నలు, పచ్చజొన్నలు, ఇంకా కురుకురే అంటే ఇవి కూడా మొక్కజొన్న పిండితోనే తయారవుతాయట. మనం కిరాణా షాప్లో కాకుండా ఇలాంటి వాళ్ళ దగ్గర కొన్నామనుకోండి, వాళ్ళకి కూడా మనం కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా అండి. ఇలాంటి వాళ్ళు మీ ఇంటి ముందుకు వస్తే తప్పకుండా వీళ్ళ దగ్గర మాత్రం కొనండి. కొందరు నూకలు ఇచ్చి కూడా తీసుకుంటారట. నూకలంటే అందరికీ తెలియదు కదా. బొడ్లు పట్టిస్తే కొన్ని బియ్యం, కొన్ని నూకలు వస్తాయి. ఆ నూకలు ఇచ్చి కూడా ఈ పేలాలు తీసుకుంటారట. ఈ నూకలు తీసుకెళ్ళి వాళ్ళు కోళ్ళు, కుక్కలు ఇంకా పెంచుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు ఇస్తుంటారు కదా. అంటే నూకలు ఏవైతే తింటాయో పక్షులు కూడా తింటాయి కదా, ఇంకా ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇస్తారట. దీన్నే వస్తు మార్పిడి పద్ధతి అని కూడా అంటారు. ఏంటంటే మన దగ్గర ఉన్న వస్తువులను వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు మనకిస్తారన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను మొక్కజొన్న పేలాలు ఎలా వేయించానో చూడండి. ఎప్పుడో తీసుకొచ్చారు మా వారు, డీమార్ట్లో తీసుకొచ్చారట మొక్కజొన్న పేలాలు. అవి నేను వేయించాను చూడండి. ఒక ఇనుప ముకుడు తీసుకొని కొంచెం ఆయిల్ వేయాలి, కొంచెం స్టార్టింగ్లో కలపాలి. ఆ తర్వాత మూత పెడితే అవే అన్ని పేలాలుగా అయిపోయాయి. నేను ఇంతకుముందు అతని దగ్గర కొన్నాను చూడండి, అలాంటివి మొక్కజొన్న పేలాల జొన్నలు అంటే ఎవరైనా ఇస్తారు. ఇలా ఒక ఇనుప ముకుడు తీసుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ మాత్రమే వేసి ఒక్క పిరికెడు మొక్కజొన్నలు మాత్రం వేశాను. ఎక్కువ వేయద్దు, ఎక్కువ వేస్తే పేలాలు అవ్వవు. అందుకని ఇలా కొన్ని వేశాను. ఫస్ట్ టైం నేను వేయించుతున్నాను, ఎలా వస్తాయో చూడాలి. మరి కొంచెం నల్లగా అయిపోయినాయి, అంటే మంట ఎక్కువైంది, మాడిపోయినాయి. ఇప్పుడేమో కొంచెం సిమ్లో పెట్టాను స్టవ్. కొంచెం సేపు అటు ఇటు కలిపిన తర్వాత ఇలా స్టీల్ మూత పెట్టేశాను. ఇంకా వాటికవే పేలాలు అయిపోయాయి. పట్ పట్మని సౌండ్ వస్తుంది చూడండి. ఇలా అయితే నేను వేయించాను పేలాలు. కానీ నేను కొన్న దేవా దగ్గర మాత్రం సూపర్గా ఉంటాయి పేలాలు. మొక్కజొన్న పేలాలు, పచ్చజొన్న పేలాలు, ఇంకా కురుకురే అన్నీ తీసుకొస్తాడు. మా పిల్లలు ఉంటే మాత్రం కంపల్సరీ అన్ని రకాలుగా తీసుకుంటాను. ఈసారి కూడా తీసుకున్నాను. ఇంకా నేను తీసుకునేటప్పుడు వీడియో తీయలేదు. ఆ తర్వాత నాకు ఆలోచన వచ్చి వీడియో తీద్దామని తీశాను. ఇవి వేయించిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మనకు సరిపడినంత ఉప్పు, కారం, ధనియాల పొడి చల్లుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత తినే ముందు ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని చేతితో కొంచెం పిసకాలి. అప్పుడు టేస్ట్ బాగా ఉంటుంది. మనం స్పూన్తోని తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి చేసి పెట్టచ్చు. ఇంకా వాళ్ళ దగ్గర కొన్నవి మాత్రం రెడీమేడ్గా ఉప్పు, కారం చల్లుకొని ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను వేయించిన జొన్నలు తీసుకొచ్చారు కాబట్టి ఇలా వేయించాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగానే వచ్చాయి ఇవి కూడా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.